ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూన్ మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ గురుడు యొక్క మార్పు మరియు 15వ తేదీ నుంచి రవిగ్రహ మార్పు, రాశి సంచారం వల్ల ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడి మార్పే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి మరి మాస ఫలితాల్లో కుజ బుధ రవి శుక్రగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం తప్పకుండా ఈ మాస ఫలితాలని ఒక గురుగ్రహం మీదనే కాకుండా ఇతర గ్రహాలతో ఉన్నటువంటి గ్రహ సంచారం రాశి సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి మేషరాశి వారికి మన జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం. దాదాపుగా మేషరాశి వారికి జూన్ మాసంలో అన్ని వారాలు కూడా అంటే 4 వారాలు కూడా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని ధనయోగాన్ని కలిగిస్తున్నాయి. మొదటి వారంలో ఉద్యోగ లాభం, రెండో వారంలో ఆర్థిక విషయాల్లో కాకుండా ఉద్యోగ విషయంలో అనుకూలత, మూడో వారంలో విదేశీయానం, 4వ వారంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. అంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఉద్యోగ వృత్తి విషయాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, ధనయోగం బాగా ఉంటుంది. అలాగే వివాహ సంబంధ చర్చల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి ఆత్మస్థైర్యం, కొత్త వస్తువుల్ని అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధిగా ఉండడం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. వ్యాపారంలో చూసుకుంటే కూడా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మంచి అంటే ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆనందకరమైనటువంటి సంపద, విద్యార్థులకి విదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం అంటే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కానివ్వండి, విదేశాల్లో స్థిర నివాసం కానీ స్వదేశంలో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకండి ఇల్లు కొనే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన అదృష్టయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం 4 వారాలు కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. మొదటి వారంలో మంచి అదృష్టయోగాలు, రెండో వారంలో విద్యాభివృద్ధిలో, ఒక్కొక్క వారంలో ఒక శుభమైనటువంటి యోగాన్ని పొందుకునేటువంటి స్థితి చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధ విషయాలు అనుకుంటాం. అలాగే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పనిసరిగా ఈ మాసంలో కృత్రిమ సంతాన ప్రయత్నం చేస్తే మీకు లాభం పొందుకునే అవకాశం. మరి స్వామి గోచార గురుడు మరి 4వ ఇంటికి వెళ్తున్నారు కదా, మేషం, వృషభం మీద కర్కాటకలోకి సంచారం కదా, చతుర్థ సంచారం అనేది కొంత వాహన భంగాన్ని, మాతృకి తల్లిగారికి అనారోగ్యాన్ని కలిగిస్తుందని కొంతమంది చెప్తున్నారు కదా. మరి వారి పరిస్థితి ఏమిటి? మరి దాని గురించి మీరు ఎలా చెప్తారంటే, గురుడు యొక్క సంచారం సంవత్సరం పాటు అక్కడే ఉంటుంది. దాని ఒక్కదాన్నే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుజుడు రవిగ్రహాల యొక్క యుతి స్థితి వాటిని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి మీకు శుక్రుడి యొక్క ప్రభావము, గురుడు యొక్క ప్రభావం అనేది మీకు తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ మాసంలో జూన్ మాసంలో ఈ రాశి వారికి శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు కూడా విజయం. చాలామంది ఏంటంటే కొంతమంది కంగారు పడుతుంటారు, విద్యాస్థానంలోకి గురుడు వచ్చేస్తున్నాడు, మన 20-21 తేదీలలో నీట్ ఎగ్జామ్ ఉంది, దాని విషయంలో కంగారు అక్కర్లేదు. మీరు కంగారు పడక్కర్లేదు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఉన్నత విద్యా ప్రాప్తి అనేది బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా అవకాశాలు పొందుకునే శుభయోగం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం బయటపడడం, ధనయోగము, రాజకీయ నాయకుల లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఎల్ఐసి, మెడికల్,
గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం కూడా బలం కనపడుతుంది. సో ఈ జూన్ మాసంలో మేషరాశి వారికి చాలా మంచి అనుకూలత, ఆనందాది, శుభ అదృష్టాది యోగాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకునేది సాధించే శుభతరుణం చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.